హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు ముకుంద హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి మీకు చూడండి, హ్యాండ్ ఆది బ్లౌజ్ ఎంత ఉన్నదని దాన్ని బట్టి మనం చూసుకొని హ్యాండ్స్ ఎంత పొడవు కావాలన్నది వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం హ్యాండ్స్ పొడవు తీసుకున్నాను. దీనికి వచ్చేసరికి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసరికి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి మనం మార్కింగ్ చేయండి. ఆ తర్వాత లోతు వచ్చేసరికి చెంక డౌన్కి 3 వస్తుంది. 3 ఇంచెస్ ఏ హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడైనా 3 ఇంచెస్ మనం డౌన్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు దగ్గర నుంచి చెంక 3 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడికి మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఆది బ్లౌజ్ని పెట్టి చెంక ఎంత లోతున్నది అనేది, చుట్టుకొలత ఎంత అనేది మనం చూసుకుందాం. చూడండి, ఆది బ్లౌజ్ని పెట్టి చూసుకునేటప్పుడు వచ్చేసరికి మనకి 7 ఇంచెస్ వచ్చింది. నాకు 7 ఇంచెస్ కూడా మనం తీసుకుందాం. అక్కడ చూడండి 7 ఇంచెస్ తీసుకుందాం. 2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు తీసుకుందాం. హ్యాండ్ వచ్చేసరికి 5.5 ఉంటుంది. 2 ఇంచెస్ మనం ఖర్చుకు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, హ్యాండ్ డ్రాయింగ్ అయితే అయింది. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లోత్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తీసుకుందాం. ఇక్కడ నార్మల్గా మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచెస్ వదిలి అక్కడ నుంచి మనం చెంక లోత్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు 3.5 వచ్చింది అక్కడికి. ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను, కానీ చెంక లోతు స్టిచ్చింగ్ అప్పుడు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మనకి కింద నుంచి చెంక ఉంది కదా, చెంకలోతు కింద దగ్గర నుంచి తీసుకుందాం. ఇప్పుడు మనం బాహుబలి హ్యాండ్స్ ముకుంద హ్యాండ్స్కి ఓకే. చూడండి, 3 ఇంచెస్ చెంక దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకోండి. అక్కడ నుంచి ఒక టాక పెట్టుకోండి. పొడవు వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, పొడవు వచ్చేసరికి మీరు 6 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 3 ఇంచెస్కి 6 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకే, మార్కింగ్ చేసుకున్నాం కదా. చూడండి, మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, హ్యాండ్స్ కటింగ్ అయితే అయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపు మనం కటింగ్ అనేది ఇచ్చేద్దాం. హ్యాండ్స్ కటింగ్ చేస్తాం. ఓకే, చూడండి, మెయిన్ క్లాత్ వైపు మనం కటింగ్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉండేటప్పుడు మనం స్టిచ్చింగ్లో ఎలాగా కట్ చేసుకుంటాం. మీకు మార్కింగ్ కోసం చూపించాను నేను. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉండేటప్పుడు మనం స్టిచ్చింగ్లో కట్ చేసేద్దాం. ఇప్పుడు బుట్టకి క్లాత్ ఉంది కదా, అది శారీలో నేను తీసుకున్నాను. శారీ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది. చూడండి, మధ్య పీస్ అనేది ఉంటుంది కదా, ఆ పీస్ని తీసుకుని దాని నుంచి మనం బాహుబలి ముకుంద హ్యాండ్స్కి మనం తీసుకుందాం పీసు. 3 ఇంచెస్ పొడవు తీసుకున్నాను, అలాగే వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. ముకుంద హ్యాండ్స్ చూడండి, మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి, ఓకే, మార్కింగ్ చేయండి. ఆ పీస్ పెట్టేటప్పుడు మధ్యలో ఏదైతే మనం లైనింగ్ క్లాత్కి కట్ చేసామో ఆ పీస్ అనేది పెట్టి మనం డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకునేటప్పుడు చూడండి, హ్యాండ్స్కి మనకి ఎంత కావాలంటే అంత పొడవు పెంచుకోవచ్చు. అది మన ఇష్టం బట్టి, వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా చెప్పారో వాళ్ళ ఇష్టం బట్టి తీయాలి. నేనైతే 3 ఇంచెస్ పెట్టాను. చూడండి, ఓకే, 3 ఇంచెస్కి మనం టాకా కూడా పెట్టేసుకుందాం. ఓకే, టాకా పెట్టేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా కూడా కటింగ్ అయితే ఇచ్చేయండి. ఓకే, లోపల ఖర్చు కానీ మనం ఒక 1.5 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి
పింక్ కలర్ కాకుండా హ్యాండ్స్కి వచ్చేసరికి చూడండి మనం అదే బుట్టకు వచ్చింది కదా, ముకుంద బుట్టకి వేరే గ్రీన్ కలర్ లైనింగే వేసాను. మీరు పింక్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే రెండింటికి రెండు లైనింగ్లు తీసుకురాలేం కదా. ఇప్పుడు మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా అటాచ్ చేసేయండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసేయండి. ఒగ్గులు లేకుండా నీట్గా నిదానంగా అటాచ్ చేసేయండి. ఓకే, అయిపోయింది కదా. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు సెంటర్ ఉంది కదా, మనం అది బుట్ట ఇచ్చే సెంటర్ పాయింట్కి మనం ఒక చిన్న డీస్ ముక్కతో గీత గీసుకుంటే దాని నుంచి మనం ఏంటంటే ఇప్పుడు మనం పైపింగ్ చేస్తున్నాం కదా, పైపింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ సెంటర్కి వచ్చేసరికి సూది కిందకి దించితే చిన్న టాకా ఇవ్వాలి. చూడండి, అప్పుడు మనకి నీట్గా కార్నర్ అనేది వస్తుంది. చూడండి, చిన్న టాకా వేస్తే మనకి కార్నర్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ వేసి పైపిన్ అనేది చేద్దాం. మీకు ఇదివరకు వీడియోలో పైపిన్ ఎలా చేయాలనేది, పైపిన్ ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు చూపించాను. చూడండి, చిన్న ముడి నాటు వేసుకుంటే హ్యాండ్స్కి మనం థ్రెడ్ వేసి పైపిన్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, థ్రెడ్ వేసి పైపిన్ స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ సెంటర్కి వచ్చేటప్పటికి నీడిల్ కిందకి దించుకొని మనం తిప్పుకునేలా అయితే నీట్గా షేప్ అనేది వస్తుంది, కార్నరు నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా నిదానంగా పైపింగ్ చేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే, చూడండి నీట్గా బ్యాక్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ బుట్టకి ఏ విధంగా మనం తయారు చేసుకుందాం చూపిస్తున్నాను. లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేద్దాం. లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేయండి. ఓకే, అటాచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ చేసేద్దాం. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ చేసేయండి. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర టాకా వేసుకుందాం. టాకా ఇచ్చుకున్న తర్వాత అదే వచ్చేసరికి మీకు ఎక్స్ట్రా ఏం పీసెస్ ఉన్నా కూడా కటింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనం 3 ఇంచెస్కి బుట్ట అని ఇచ్చాం కదా, ఆ 3 ఇంచెస్కి మనం నాట్ వేసుకుందాం. చూడండి, కటింగ్ ఇచ్చేయండి. ఇక్కడ ఒక టాకా ఇచ్చేయండి. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ ఉంది కదా, ఈ బుట్టకి తీసుకున్న పీస్ సెంటర్కి మన హ్యాండ్స్కి తీసుకున్న పీస్ సెంటర్కి రెండింటికి కూడా మనం కరెక్ట్గా చిన్న పిన్ అనేది పెట్టుకుందాం. చూడండి, ఓకే. ఇప్పుడు వచ్చేసరికి మనం 1/2 ఇంచి లోపల ఖర్చుకి పెట్టుకొని నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసేయండి. ఓకే, కార్నర్కి వచ్చేసరికి పిన్ తీసుకొని నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఎడ్జెస్ పీసెస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని బుట్ట ఇద్దాం. బుట్టకి కుర్చీలన్నీ పెట్టేద్దాం, ఫ్రిల్స్. చూడండి, ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చూసుకోండి, స్టార్టింగ్ పెడతాం కదా లైన్గా పెట్టి మళ్ళీ అటువైపు పెట్టేటప్పుడు కూడా దానికి ఆపోజిట్లో పెట్టండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చూసుకోండి, ఒకే వైపు పెట్టుకొని వెళ్ళిపోకుండా షోల్డర్ టాకా వరకు పెట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బుట్ట వచ్చేసరికి ఆపోజిట్లో పెట్టండి. చూడండి, ఆపోజిట్లో పెట్టండి. ఓకే, ఓకే, నిదానంగా బుట్ట చేసుకున్నాం కదా. ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ ఉంటే కటింగ్ ఇచ్చి టాకా ఇచ్చేయండి సెంటర్ పాయింట్కి. బుట్ట హ్యాండ్స్ చూసారా, ముకుంద హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఓకే,
ఇప్పుడు మనం పైపింగ్ చేసాం కదా దానికి వచ్చేసరికి మనకి డబల్ స్టిచ్చింగ్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ డౌన్కి కూడా మనం పైపింగ్ అనేది ఇచ్చేద్దాం. చూడండి, ఓకే. ఇప్పుడు వచ్చేసరికి థ్రెడ్ వేసి మనం పైపింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఓకే, పైపింగ్ స్టిచ్చింగ్ అయితే నిదానంగా చేసేయండి. మీరు వచ్చేసరికి మళ్ళీ కూడా దానికి డబల్ స్టిచ్ ఇచ్చేయండి. పాదం వరుస లెవెల్లో ఇంకో స్టిచ్ చేసేయండి. పైపింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, బుట్టకి కూడా బ్యాక్ సైడ్ చూపించాను కదా మీకు. హ్యాండ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. మీరు ఇప్పుడు చెంక లోతు కూడా చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెంక లోతు అని చూపిస్తాం. ఇందాక చెప్పాను కదండి, 1 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచెస్ వదిలి అక్కడ నుంచి మనం చెంక లోతు అనేది తీసుకోవాలి. మనకి 3.5 వస్తుంది. చూడండి, 3.5కి కూడా మనం స్టిచ్చింగ్ లైనింగ్ పీస్ అది కదలకుండా స్టిచ్చింగ్ వేసేయండి. మార్కింగ్ చేసుకొని దానిపైనుంచి స్టిచ్చింగ్ వేసేయండి. వేసిన తర్వాత అప్పుడు కటింగ్ చేసేలాగైతే మనకి పీసులు అనేవి మళ్ళీ సెపరేట్ అవ్వకుండా ఉంటుంది. లేకుంటే కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ పీసు మెయిన్ క్లాత్ రెండు కూడా సెపరేట్గా అయ్యి క్లాతులు రెండు కూడా ఇటు అటు కదులుతాయి కదా. చూడండి, జరిగిపోతాయి ఇటు అటు. అలా కాకుండా మీరు స్టిచ్చింగ్ అనేది ముందు చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అటాచ్ చేసేయండి బ్లౌజ్కి. హ్యాండ్స్కి బ్లౌజ్ అటాచ్ చేసింది. ఓకే, ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ ఉంటే కటింగ్ చేసేయండి. ఓకే, చూడండి, స్టిచ్చింగ్ అయితే చేశాను కదా. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ముకుంద హ్యాండ్స్, బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ హుక్స్లు, ఫ్రిన్స్ కటింగు అంతా కూడా ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి, ఫైనల్ అయితే హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చాయి. సింపుల్గా పైపింగ్ పెట్టి బ్యాక్ హుక్స్లు పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ.